నేను అడిగితే బండికి సీట్ పెట్టే సమస్య లేదన్నావుగా, ఇప్పుడేంటి మనసు మార్చుకుని నువ్వే సీట్ ఫిట్ చేస్తున్నావు? మనసే మార్చుకోలేదు శ్రీవారు, నా మాటకి కట్టుబడి సీట్ పెట్టేశాను. అంటే ఒకసారి గాల్లోకి చూసి నేనేం చెప్పానో గుర్తు చేసుకోండి. ఎవరైనా కూర్చోవాలి అనుకుంటే ఎలా కూర్చుంటారు? అసలు ఎందుకు ఎక్కుతారా వేరే వాళ్ళు నీ బండి? ఎక్కితే ప్రియానే నీ వెనక కూర్చోవాలి. నువ్వు మర్యాదగా వెళ్ళి సీట్ తీసుకురా. నేనెక్కినప్పుడే బైక్కి సీట్ ఉంటుంది. నువ్వు నాతో బండి మీద వచ్చేటప్పుడు మాత్రమే సీటు పెడతానన్ను. అర్థమైంది కదా? రెడీ అయితే బయటికి వెళ్దాం. నాకు చాలా బోర్ కొడుతుంది శ్రీవారు, షాపింగ్ చేసేద్దాం. నీతోనా? నేనా? నోవే. మీరు నన్ను తీసుకువెళ్లాల్సిందే. కుదరదని చెప్తున్నానా? నాకు బోల్డ్ అని పనులున్నాయి. మీ బోడి పనులన్నీ పక్కన పెట్టేసి మీ గాడి మీద నన్ను తీసుకువెళ్ళండి. షాపింగ్ లేదు, ఏం లేదు, నేను తీసుకెళ్లను. తీసుకెళ్ళకపోతే నేను ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఉన్న పలంగా ఇలా నిలదీస్తే ఎలా చెప్తావు? ఏం చేయాలో కొంచెం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా? ఒరే పాపం, అది బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంటే తీసుకెళ్ళనంటావేమిట్రా? భార్య అడిగిన కోరిక తీర్చడం భర్తగా నీ బాధ్యతరా. బాధ్యత లేదు, ఆవకాయ బద్ద లేదు. హలో, తీసుకెళ్ళకపోతే గొడవ అయిపోతే చెప్తున్నా. బెదిరిస్తున్నావేంటి? ఏం చేస్తావు? ధర్నా చేస్తావా? మా అమ్మమ్మ మీద ఒట్టేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా? ఏం చేస్తావో చేసుకోపో. ఆహా బామ్మా, నా మాట కాదంటే ఎదురయ్యే పరిణామాలు అడ్డుమయ్యేలా చెప్పు. ఒరే, ఇన్నాళ్లలాగా ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చెయ్యం. ఇప్పుడు మాట మార్చాం. ఒరే, నువ్విప్పుడు బ్రష్ చేసుకుంటావు కదా, అందులో ప్రియా ఏమైనా కలిపి ఉండొచ్చు. నువ్వు బ్రష్ నోట్లో పెట్టుకోగానే నీ పళ్ళకు అతుక్కుపోయి తీస్తే రాక, లాగితే పళ్ళు ఊడిపోయేలాగా ఉండొచ్చు. ఒకవేళ అది తప్పించుకున్నావే అనుకో, తలస్నానం చేసే షాంపూలో తుమ్మబంక కలిపి ఉండొచ్చు. అదంతా నీ జుట్టు కత్తుకుని సగం జుట్టు ఊడిపోవచ్చు. సబ్బు మీద దురదగుండాకు రసం పోసుండొచ్చు. దాన్ని నువ్వు రుద్దుకోగానే నీ ఒళ్ళంతా దురదలొచ్చేసి దద్దులొచ్చేయచ్చు. మొన్నట్లాగా చెంట్లో బొద్దింకల మందు కూడా కలిపి ఉండొచ్చు. ఇలాంటివే చాలా ప్లాన్లు చేశాం. అంచేత ప్రియాని నువ్వు షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే దేనికో దానికి బలవ్వాల్సిందే. అందుకని ఎందుకొచ్చిన తిప్పలు చెప్పు. హాయిగా దాన్ని బయటికి తీసుకెళ్లావంటే నేను చెప్పిన బాధలన్నీ నీకు తప్పుతాయి. వామో వామో వామో, మీ దరిద్రపు కొట్టే ఆలోచనలు తగలయ్యా. మీరు అసలు ఆడోళ్ళేనా లేక తీవ్రవాదులా? వాళ్ళకు కూడా ఇలాంటి సాడిస్టిక్ ఆలోచనలు రావు తల్లి. అదంతా అనవసరం. తీసుకెళ్తారా లేదా? ఒరే, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరిద్దరు ఒక్కటే, నన్ను ఇలా బెదిరించడం ఏం బాలేదు. మరి మామూలుగా రిక్వెస్ట్ చేస్తే మీరు వినడం లేదుగా. ఆలోచించుకోండి. సర్లే, తీసుకెళ్తాను. నేను ఇక్కడే చచ్చానే, వాడికి అసలు లోపలికి వెళ్ళనివ్వు.
వదలవే వదల ఈ పొగ్గలన్నీ నొప్పి పెడుతున్నాయి. మా మంచి శ్రీవారు, నేనంటే మీకు ఎంత ఇష్టమో. నేను ఇలా బయటికి తీసుకెళ్ళండి అని అడగగానే మరో ఆలోచన లేకుండా అలా ఒప్పేసుకున్నారు. సర్లే, వెళ్ళి త్వరగా రెడీ అయ్యారండి. ఇలా అడగగానే అలా ఒప్పేసుకున్నానంట. అలివేనే మల్లేశ్వరి, ఏంటయ్యా అంత హుషారుగా ఉన్నావు? ప్యాకెట్లో డబ్బులేని వచ్చాయా? పేకాట్లో డబ్బులు కాదే పిచ్చిదానా. ఎన్నాళ్ళ మన కళ ఆశ నెరవేరే సాక్ష్యం. రాధికని బయటికి పంపే ఆయుధం నా చేతికొచ్చింది. అవునా నాన్న? ఏంటది? రాధిక ఎవరిని ప్రేమించిందో తెలిసిపోయింది. ఈసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే పర్ఫెక్ట్ ఫోటోలు తీసుకొచ్చాను. దాంతో ఈ ఇంట్లో రాధిక చరిత్ర సమాప్తం. అబ్బా నాన్న, ముందు ఫోటోస్ చూపించు. చూపిస్తాను. కళ్ళు పెద్దవి చేసుకుని మన జీవితాలను మార్చేసే ఫోటోల్ని చూడండి. వీణ్ణేనా రాధిక ప్రేమించింది? ఖచ్చితంగా వీణ్ణేనే. అసలు నీకు ఈ ఫోటోస్ ఎక్కడ దొరికాయి నాన్న? మనకు అనుకూలించే ఒక గొప్ప సంఘటనలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేనే తీసానమ్మా. పదండి, మన నటనతో కైలాస్ ముందు, మా అత్తయ్య ముందు రాధిక ప్రేమని బయట పెట్టి బయటికి సాగనంపే పనికి శ్రీకారం చుడదాం. నా తింగర్ నాన్న నా కొంప ముంచేలా ఉన్నారు. పదండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. లేదమ్మా, నేను చెప్పేదే నువ్వు వినాలి. ఇంకెవరు చెప్పినా నేను వినను. ఈ సందర్భం కోసమే, ఈ అవకాశం కోసమే ఎన్నో అవమానాలు భరించాను, ఎన్నో మాటలు పడ్డాను. ఇక్కడితో వాటన్నిటికీ చెక్ పెట్టి మనం అనుకున్నది సాధించాల్సిందే. రెడీ? నాళ్ళకు మంచి పని చేసావయ్యా. అయ్యో నానా, నానా, అల్లు, అత్తయ్య, విష్ణు ఫోటో తీసుకొచ్చి రాధిక లవరని చెప్తున్నాడు. దీంతో నా బండారం బయటపడి నా కొంప ములిగేలా ఉంది. ఏం చెలపాయ్, ఎవరో కంట్లో కారం కొట్టినట్టు అలా కేకలేస్తున్నావే? నా కంట్లో కారం కాదత్తయ్య, కైలేష్ బాబు గుండెల్లో రగిలే మంట తలుచుకుంటుంటేనా బాధగా ఉంది అత్తయ్య. ఎంతో గారాభంగా పెరిగాడు. వదిన గారు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అలాంటి బాబుకి ఇలాంటి కష్టాలంటే జాలిగా ఉంది. మీ మొహాల్లో మామూలు భావాలే సరిగ్గా పలికి చావు. మళ్ళీ బాధొకటి. విసిగించకుండా సరిగ్గా చెప్పండి. కైలాష్ బాబు, నువ్వు గుండె దిడువు చేసుకో. అసలైతే నీకు చూపించకూడదనే అనుకున్నాను, కానీ ఇక్కడే ఉంటూ మా చెల్లెమ్మ పెట్టిన తిండి తింటూ మోసం చేయడం ఇష్టం లేక చూపిస్తున్నాను బాబు. చూడండి.
ఎవరు మామయ్య? ఎవరంటావేంటి అల్లుడు? నాకు తెలిసి రాధిక ప్రేమించింది ఇతన్నే.